జోగులాంబ గద్వాల జిల్లాలో 339.39 కోట్ల వ్యయంతో హామ్ రోడ్లు నిర్మాణ పనులను రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, వడ్డీ లేని రుణాల వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లాలో రోడ్ల మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గుడ్డంతోటి గారికి ఎందుకు తీసుకురావడం జరిగిందంటే మీకు అందరికీ తెలవాలి. ఆ రోజు సార్ అంటే మీటింగ్ పెట్టుకోలేదు మనము. ఎందుకంటే గుడ్డంతోటిని మనం ఈ రోజు వర్షం చూస్తున్నారు. ఎలినో ప్రభావం వల్ల వర్షం కనీసం ఒక చుక్క వాన పడాలి. జూరాల రిజర్వాయర్ ఎంత ఉందో దానికంటే డబుల్ రిజర్వాయర్ కట్టించండి ఏర్పాటు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒప్పించడం జరిగింది.